మర్చిపోయినా అనేది పబ్లిక్కి తెలుసు. గుండెలో మాత్రం ఆయన అట్లనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేయికి అది ఉంటుంది, జెండా, దేశ జెండా ఉంటుంది. ఆయన బ్రూస్లీ, రియల్ బ్రూస్లీ మన తెలుగు ఇండస్ట్రీలో చూసి సారు ఇట్లా మాట్లాడాలనుకుంటారండి అంటే, ఎవరమ్మా అంటే ఆ రియల్ కింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ అనగానే, లేదమ్మా అంటే కొంచెం గుర్తుపట్టని వాయిస్ నాది. చెప్పండి అమ్మా పర్లేదు మాట్లాడతామా అంటే, సార్ ఫోన్ అది కాన్ఫరెన్స్లో పెట్టారు మేడం. పెట్టగానే ఒక 5 నిమిషాలు ఆగండి, మాట్లాడగానే మీరు మాట్లాడండి అని. సరే అమ్మ అని చెప్పినా మాట్లాడిన. బాబు శివ ఎలా ఉన్నావు అన్నాడు. వాయిస్ ఎన్నో ఇన్నట్టు కొడుతుంది, ఎక్కడనో ఇన్నట్టు కొడుతుంది అంటే నేను చెప్పండి సార్ అదే అనుకుంటా నేను వాయిస్ మీద మైండ్ పెట్టిన. ఈ వాయిస్ ఎక్కడో ఇన్నట్టు ఉంది. ఎక్కడ ఉందంటే ఆయన వాయిస్ బాగా జెంటిల్మెన్లా బాగా గంభీరమైన వాయిస్ ఉంటారనమాట. సార్ చెప్పండి సార్ అంటే, నేను అర్జున్ మాట్లాడుతున్నా అనగానే కొంచెం మైండ్ వైబ్రేషన్ మొదలైంది, మాటలు తడబడుతున్నాయి. అంటే ఇప్పుడు సడన్ షాక్ అది. అనగానే బాబు ఎలా ఉన్నావు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారంటే, సార్ బాగున్నా సార్, ఏమన్నా మన సినిమాలను ఎప్పుడైనా చూసావా అన్నాడు. అంతులేని ఆనందం, అది చెప్పుకోలేని ఆనందం. సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆయన అడగకముందే నేను మన్యంలో మనగాడి సినిమా గురించి సార్ చెప్పడంతో ఆయన ఎంతో ఆనందం తట్టుకోలేక, ఇది సీతా ప్రయాణం అనేది మామూలుగా మాట్లాడుతున్నా ఏదో వర్డ్ అని నేను ఇలా ఊహించుకున్నా. సినిమా ఈవెంట్ అని నాకు తెలియదు. మేడం సత్య శివకి ఏం కావాలి ఒకసారి చూడండి, తనకి ఏదున్నా మొత్తం అప్డేట్లో ఉండండి అని అంత డైరెక్ట్ చెప్పి ఓపెన్ చెప్పిండు. శివ గారికి అంటే సార్ అంత పెద్ద మాట వద్దు సార్, నాకు నేను చెప్పిన నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ సార్ అంటే, అబ్బాయి అలా ఏం లేదు, మీరు ఫస్ట్ మేడం తోటి డైరెక్ట్ కాంటాక్ట్ చేసిండు. మేడం నాకు సార్ ఇది 10వ తారీఖు నాడు ఇట్లా 8 అని చెప్పింది. ఫస్ట్ 8 నీకు చెప్తాను అంటే, పర్వాలేదు మేడం అన్న. అక్కడికి వెళ్ళేంత వరకు ఇంత పెద్ద కథ నడుస్తుంది మాకు తెలియదు. సారు అంటే నాకు మన రియల్ హీరో అంటే సోను సూద్ గారిని వెళ్ళలేదు అనుకున్నాం. సారు వచ్చిండు, మనకు కార్లన్నీ ఓపెన్ చేసిండు, తెప్పించి ఇలా సింపుల్గా వెళ్ళిపోతాయి అనుకున్నా. ఒక జెన్యున్గా సినిమాలో కనపడే కదలికలు ఏవైతే ఉంటాయో, ఒక మేకప్ లేని హీరో,